దేవుని నామానికి మహిమ కలుగును గాక. నడిపించే జీవాక్కును వీక్షిస్తున్న మీ అందరికీ దేవుని కృప కలుగును గాక. ఇది మనం నడిపించే జీవాక్కును పరిశుద్ధ గ్రంథం నుండి మనము చదువుదాం. కీర్తనలు 68:9 మధ్యలో ఇలాగు రాయబడి ఉన్నది, అది అలసి ఉండగా నువ్వు దానిని బలపరిచితివి. ఈ మాట దావీదు రాజు అంటా ఉన్నాడు. ఆయన ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట అంటే ఆయన స్వాస్థ్యం గురించి చెప్తున్నాడు. ఆయన స్వాస్థ్యం వలసి ఉన్నప్పుడు నువ్వు దాన్ని బలపరిచితివయ్యా అని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన గీతము పాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎలాగ బలపరిచాడంటే వర్షాన్ని సమృద్ధిగా కుమ్మరించి బలపరిచాడని మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. ఈ దినమున ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 41:10 ఇలాగ రాయబడి ఉన్నది, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడని నేనే అని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బహుకాలముగా నువ్వు అలసి ఉండవచ్చు, బహుకాలముగా నువ్వు నీరసించిపోయి ఉండవచ్చు. అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీకు ఆయన బయలుపరుస్తున్నాడు. నీకు బలపరచువాడ నేనే, నిన్ను బలపరచువాడ నేనే, నీకు సహాయము చేయవాడను నేనే అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు పరిచర్య చేసినటువంటి కాలంలో 38 సంవత్సరాల నుండి కోనేటి వాగు దగ్గర పడి ఉన్నటువంటి ఒక మనిషిని ఆయన చూశాడు. ఎలా చూశాడంటే బహుకాలముగా ఆ స్థితిలో పడి ఉండడం ఆయన చూశాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభు అంటాడు, నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా అని అడుగుతాడు. అక్కడ ఆయన అంటాడు, మనుషుడు అంటాడు, పొందగోరుచున్నాను అంటాడు. వెంటనే ప్రభు ఆయనను ముట్టిగా లేవనెత్తినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయనను బలపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయనకు స్వస్థత అనుగ్రహించినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, బహుకాలంగా నువ్వు అలసి ఉన్నావేమో ఈ దినం నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. బహుకాలంగా నువ్వు నీరసించిపోతున్నావేమో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బహుకాలంగా నువ్వు వేదన పడుతున్నావేమో, నన్ను బలపరచువారు లేరని, నన్ను ధైర్యపరచువారు లేరని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభు ఈ దినం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన స్వాస్థ్యమైన విడిచిపెట్టువాడు కాదు. ఆయన స్వాస్థ్యమైన మర్చిపోయే దేవుడు కాదు. ఆయన స్వాస్థ్యము ఆయన రక్తము ద్వారా ఏర్పరచబడ్డది. ఆయన స్వాస్థ్యము ఆయన ప్రాణము పెట్టి ఆయన శిల్వ కార్యము ద్వారా ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆనాడు ఆ ప్రజల యొక్క స్వాస్థ్యము అలసి ఉండగా ఆయన సమృద్ధి అయిన వర్షాన్ని కుమరించి ఆయన వారిని బలపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ దినమున నీకు ఏదైతే కొదువగా ఉన్నదో, ఏదైతే అక్కరగా ఉన్నదో, ఏదైతే కావలసిందిగా ఉన్నదో దాన్ని అనుగ్రహించి ప్రభు నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా సమృద్ధి అయిన వర్షం కుమరించి ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు బహుకాలముగా అలసి ఉన్నావు, బహుకాలముగా వేదన పడుతున్నావు, బహుకాలముగా ఏ స్థితిలో నువ్వు ములుగుచున్నావో, నువ్వు వేదన పడుతున్నావో, నువ్వు కృంగిపోతున్నావో వాటన్నిటి నుండి విడిపించి నిన్ను బలపరచుటకు ప్రభు ఈ దినం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేనే నిన్ను బలపరచువాడను. నీ అలసి ఉన్న స్థితిని నేను